ఎవరు అంటే ఆమె ఇప్పుడు ప్రూవ్డ్ అనమాట, ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇక్కడ కూడా 2/3 నుంచి హాఫ్ దాకా వస్తే మీ ఎంపవర్మెంట్ అనేది మనకు కూడా వస్తుంది. ఇంకా ఒక్క ఉదాహరణ, నేను రాధారాణి గారి ఉపన్యాసం విన్న తర్వాత గుర్తు చేసుకోవాల్సిన ఒక మహిళా నేత ఎవరంటే ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీకు అది పక్కన పెట్టేస్తే షీ వాజ్ ద రియల్ లీడర్ ఆఫ్ ఉమెన్. షీ వాజ్ రియల్ లీడర్. అసలు మీరందరూ అప్రిషియేట్ చేయలేదు దాన్ని, ఇంకా చేయలేదు, చప్పట్లు కూడా చేయలేదు. వండర్ఫుల్ లీడింగ్ ఆఫ్ ఎ నేషన్. అంతేగాని కొన్ని తప్పులు చేశాయి, అవన్నీ ఉన్నాయి, అవి పక్కన పెట్టాయి. ఆ తప్పులు ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు కనుక దాని గురించి మనం మాట్లాడుకోవడానికి వేరే అవకాశం మనం తీసుకోవచ్చు. అది పరిస్థితి. ఇక నేను మా యూనివర్సిటీలో ఏ విధంగా జరుగుతున్నది 2/3 అనే మేడం గారు మాట్లాడినప్పుడుగా నేను కొంచెం ఆలోచన చేశాను. ఎంతమంది ఈ లాయర్లు ఎంతమంది అవుతున్నారు, ఎంతమంది మీ దగ్గర నుంచి జడ్జీలు అవుతారు, ఎంతమంది సుప్రీంకోర్టు జడ్జి అవుతారు అని కూడా లెక్కలేసుకోవాలి. లెక్కలేసుకుంటే మన ఎంపవర్మెంట్ అనేది మాకు అర్థమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బి ఉమెన్ రాబోయే రోజులు. సో దట్ ఈస్ పాసిబుల్. ఎంతైనమ్మా, ఇప్పుడు మీరు కూడా మీరు ఇన్నేళ్ళు ఉన్నారు. యూ హ్యావ్ టు రికార్డ్ దట్ అచీవ్మెంట్. అది రికార్డ్ ఆఫ్ అచీవ్మెంట్. అవును. ఇంకా ఇప్పుడు అందులో వచ్చి కూడా మీరు ఇందిరాగాంధీ వచ్చినప్పటికీ మనం ఏమన్నా మళ్ళీ అయ్యో మంచిగా అయిపోయాం మనం కాలేదు కదా. ఇవాళ కూడా మళ్ళీ 2/3, 3/3 అని లెక్కలు వేసుకుంటున్నామా లేదా? సో వీఆర్ లాగింగ్ బిహైండ్. అది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఇప్పుడున్న స్థితి ఏమిటనేది ఆలోచించుకుంటే ఏమవుతుందంటే, ఇదివరకు నేను కాలేజీలో ఉన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం చదువుతున్నప్పుడు ఒక్క ఉమెన్, 2 ఉమెన్ ఉండేవాళ్ళు, ఉమెన్ అండ్ ఉమెన్ అంతే. ఇప్పుడు చూడండి, నల్సార్ యూనివర్సిటీలో మోర్ దెన్ 60% ఉమెన్. చప్పట్లు కొట్టారు, చాలా సంతోషం, మీరు గుర్తించారు. అట్లాగే మహీంద్రా యూనివర్సిటీలో చెప్తున్నాను, మళ్ళీ 60%. మహీంద్రా యూనివర్సిటీ. నా గొప్పతనం ఏం లేదు, వాళ్ళు వచ్చి చదువుతున్నారని చెప్తున్నాను, నా గొప్పతనం ఏం లేదు అక్కడ. అయిందా? హైదరాబాద్లో ఉన్న అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్లో, ప్రైవేట్ లా కాలేజెస్లో మోర్ దెన్ 60% ఆర్ ఉమెన్. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్, ఇట్స్ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దిస్. ఇప్పుడు మీరు 2/3 గురించి మాట్లాడుతూ ఉంటే, ముగ్గురిని అంటే 100లో ముగ్గురిని, 30 మందిని, 33 మందిని మేము రిజర్వేషన్ ఇస్తామని మీరు అంటూ ఉంటే, ఆర్ యూ కరెక్ట్? 50% ఏమిటి? అకార్డింగ్ టు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. నేను లెక్కలేం పెడతాం మేము? ఏం లెక్కలు పెడతారు మీరు? ఇది ఒక పాయింట్. ఇక చట్టాల గురించి మా విద్యాసాగర్ గారు స్పష్టంగా ఆయన చెప్తున్నారు, వివరాలన్నీ చెప్పినారు, చరిత్ర కూడా చెప్పినారు ఆయన. ఇక మేడం గారు చాలా వివరాలు తెలుగులో మీకు సులువుగా అర్థం కావడానికి వీలైన పదాలు మీకు చెప్తూ ఆమె అర్థం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారు. బ్రహ్మాండమైన గొప్పతనం అది. అయితే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతమంది చెప్పిన తర్వాత ఎంతమంది మీరు ఈ లాయర్లుగా అవుతున్నారు, ఎంతమంది జడ్జిలు అవుతున్నారు, ఎంతమంది ఇక్కడ మొదలవుతుంది మీ అమలు, రాజ్యాంగ అమలు ఎక్కడ జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక రెండోది పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మీరు చట్టాల ద్వారా ఈ రిజర్వేషన్స్ని, ఈ చట్టాల ద్వారా సమానతని సాధించడానికి చాలా 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 ఇబ్బందులు ఉన్నాయి. అందులో మీరు ఆ పదాలు, వాడిన పదాలు కనుక మీరు చదివితే, అర్థం చేసుకుంటే, ఈ రాజ్యాంగంలో ఉన్న పదాలని ఇష్టం వచ్చినట్టుగా మార్చడం వల్ల, అందులో అనుమానాస్పదంగా ఎవరికి అమలు చేయడానికి వీల్లేని దశలో ఏదో ఉన్నట్టే ఉంది కానీ లేనట్టుగా ఉంది అన్నట్టుగా మీరు అర్థం చేసుకోకపోతే
ఈ చట్టంలో మీకు రాజ్యాంగంలో కూడా మీకు ఏదో అనుమానమైన పరిస్థితులే ఉంటాయి, కానీ అమలు చేయడం అనేది అసాధ్యమైన అంశాలు మీ ముందర ఉంటాయి. అందుకే మీ రిజర్వేషన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది రిజర్వేషన్స్? 1950 నుంచి మొదలు పెట్టుకుంటే ఎంత రిజర్వేషన్స్ అయినాయి? అమలవుతున్నాయా లేదా? ఇప్పుడు మీరు రిజర్వేషన్ల నెంబర్ల గురించి మీరు ఆడుకుంటున్నారు, అడుగుతున్నారు, మీరు సమస్య చేస్తున్నారు, పోరాడుతున్నారు. కానీ ఈ రిజర్వేషన్స్ మీకు ఒకవేళ ఉందని అనుకుంటే మీకు నిజంగా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? వస్తున్నాయా? మీకు ఎడ్యుకేషన్లో కానీ ఎడ్యుకేషన్ అంటే సీట్స్లో మాకు తెలుసు ఎంత ఎడ్యుకేషన్ సీట్స్ వాళ్ళు సొంతంగా వాళ్ళు తెచ్చుకుంటూ వస్తున్నారే, కానీ మీ చట్టం ప్రకారం ఎక్కడ జరిగిందో నాకు చెప్పండి. దిస్ ఇస్ ది ఛాలెంజ్. మీరు ఏమైనా చట్టాలు అనగానే లాయర్లు, నాలాంటి లా లెక్చరర్లు మేము అవి లెక్కలు వేసుకుంటాం. ఏం లెక్క? అదేమంటారు, సిలబస్ ప్రకారం చెప్తాం. సిలబస్ ప్రకారం చేస్తే ఏం లాభం, ఏమొస్తుంది అంత? మీరు దాని చట్టానికి ఏ విధంగా దాంట్లో ఉన్న న్యాయం వేరు, లా వేరు. సార్ ధైర్యంగా మాట్లాడుతున్నా మీ ఎదురుగా. ఇప్పుడు లా అంటే ఎవరండి? ఐ వాంట్ టు టాక్ అబౌట్ లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి లా? ఎక్కడుందండి లా? లా అంటే చట్టాలు చేసినవి లా కదా. ఇప్పుడు లాయర్ అంటున్నారు. లాయర్ అంటే ఏంటండి? తెలుగులో మనం ఏమనుకుంటామండి లాయర్ అంటే? ఎక్కడుందండి న్యాయాన్ని? ఉందా అక్కడ? ఎంత అన్యాయం అండి! అన్యాయంతో మొదలైంది న్యాయం. సో న్యాయవాది అని మనం చాలా ప్రేమగా మనం అనుకుంటున్నాము, అట్లా కావాలని మనం కోరుకుంటున్నాము, దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాము తప్ప న్యాయవాది లేడు. ఎవరున్నారు మరి? లాయర్ ఉన్నాడు. లాయర్ ఉండాలి, నేను ఆయన వ్యతిరేకించట్లేదు, లాయర్ ఉండాలి. అయితే మరి ఆయన ఏమనాలంటే చట్టవాది అనాలి, న్యాయవాది అనడానికి లేదు. చట్టవాది ఏమిటి? చట్టవాది ఏమిటి? నాకు అర్థం కాదు. ఇక దాంట్లోకి ఆయన వెళ్ళిపోయాడు ఇంకా లోపలికి. మేము దాంట్లోకి వెళ్ళలేము, మేము అక్కడి నుంచి మేము కూడా బయటికి రాలేము, అంత లోపలికి వెళ్తున్నాం. అయిందా? ఇక్కడ చట్టాన్ని అన్వయమూర్తి అంటే జడ్జి గారు, అంటే అన్వయం చేసుకునే వ్యక్తి ఆమె. ఇప్పుడు జడ్జి గారు, మన జడ్జి గారు అన్వయమూర్తి ఆమె. ఇక చట్ట అమలు అధికారి ఏది ఇక్కడ ఉండే లోయర్ జడ్జెస్. జడ్జి అనే రెండు చోట్ల జడ్జి అనే అంటున్నాము. ఈ జడ్జి న్యాయమూర్తి అని ఒకటే అంటున్నాం. మనం తెలియక అర్థం చేసుకోక, దాని యొక్క కెపాసిటీ అర్థం చేసుకోక మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక మనం ఎక్కడికి పోవాలి? న్యాయవాదికి పోవాలి. నిజంగా మనకు కావాల్సింది న్యాయవాది. మనకు కావాల్సింది కోర్టులు కాదు, మనకు కావాల్సింది న్యాయం. న్యాయం ఇస్తున్నామా మనం? ఇవ్వట్లేదా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. న్యాయ వ్యవస్థ అంటున్నాం మనం. ఈ న్యాయ వ్యవస్థ అంటే ఏ వ్యవస్థ అంటే అందులో ఎవరున్నారు? ఆయన ఉన్నారు, నేనున్నా, మీరున్నారా? చెప్పండి. లేరు. మీరు ఉండాలి అంటున్నాను నేను. మీరు ఉండాలి అని చెప్పగలిగే పోరాటం మీరు చేయగలిగినప్పుడు మీ రిజర్వేషన్లతో సంబంధం లేని, అంటే నేను రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాదు, రిజర్వేషన్లకు సంబంధం లేని సమాజాన్ని నిర్మించే శక్తి మీకు వస్తుంది. దానికోసం మనం పోరాడాలి అని మీరు ఆలోచించాలని, ఈ న్యాయం గురించి, నా చట్టం గురించి మాట్లాడాలని చేస్తున్నాను. ఇంకొక మాట, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, లోకల్ బాడీస్. మీకు ఎందుకు రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో పనిచేస్తున్నాయి కదా? కొన్ని లోపాలు ఉన్నాయి, తప్పట్లతో ఇబ్బందులు ఉన్నాయి, అయినా అమలు చేస్తున్నారా లేదా? నాకైతే చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటాను. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ కాలంలో ఈ లోకల్ బాడీస్ యొక్క గొప్ప చట్టాలు తీసుకొచ్చిన చట్టం అది. చాలా గొప్ప చట్టం, మనం అందరం ఆలోచించాల్సిన విషయం. అతి గొప్ప చట్టం అది నా ఉద్దేశంలో. అందువల్ల ఇప్పుడు మీకు ఇప్పటికీ కూడా అనేక రాష్ట్రాలలో మీకు ఇది ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే నిజమైన ఎంపవర్మెంట్ మనం చూసే అవకాశం మనకు వచ్చింది. చూస్తున్నాం, కనపడుతున్నాం కూడా. దాంట్లో లోపాలు ఉన్నాయి, భర్తలకి మొత్తం అధికారాలు పోతున్నాయి, అవన్నీ ఉన్నాయి. మేడం కూడా చెప్పారు, అది దట్స్ కరెక్ట్, ఇట్స్ కంటిన్యూయింగ్. కానీ నువ్వు ఎక్కడైతే లోకల్ బాడీస్లో నువ్వు 33% నువ్వు వెదల్చుకున్నప్పుడు, అమలు చేయగలుగుతున్నప్పుడు, మీకు అసెంబ్లీకి పార్లమెంట్కి నీకేం ప్రాబ్లం ఉంది? దిస్ ఈజ్ ది క్వశ్చన్.
all of you and all of me and including me, you all should question this. ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? అక్కడ నువ్వు 33% ఎక్కడ వచ్చిందండి? ఇప్పుడు 60% ఉంది, ఇక్కడ 50% ఉంది, రాబోయే రోజుల్లో 60% అవుతుంది. మీ రిజర్వేషన్స్ లేకుండా, మీ బోలెడు చట్టాలు చేయాల్సిన అవసరం లేకుండా అమలవుతున్న దశలో మీరు ఎక్కడ ఆగిపోతున్నాం? మీరు ఎక్కడ ఆగిపోతున్నాం? వేర్ స్టాపింగ్ అవర్ సెల్స్ సమ్వేర్. ఇక ఇంకొక పాయింట్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు చరిత్ర మీరు చెప్పారు, సార్ మేడం గారు దాని ఇంప్లికేషన్స్ కూడా చాలా బాగా వివరించారు. అందువల్ల నాకు కొంచెం కష్టం తగ్గిపోయింది. ఇందులో మీకు పార్లమెంట్లో లేదా ఇక్కడ అసెంబ్లీలో చట్టాలు అయితే, ఇది చట్టాలు కదా, వీటిని ఏమంటారు, పార్టీలు ఉన్నాయి కదా, బోలెడు పార్టీలు ఉన్నాయి కదా. ఈ పార్టీలు మొత్తం ఏదేదో మాట్లాడుతూనే ఉంటారు కదా. మీకు ఫ్రీబీస్ ఇస్తుంటారు కదా. ఈ ఫ్రీబీస్ ఇస్తుంటారు, అనుచితమైనవని చెప్తుంటారు కదా. చెప్తున్నప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఈ టికెట్స్ ఇస్తున్నప్పుడు, టికెట్స్ అంటే ఏమిటండి, పోటీ చేయడానికి వచ్చిన వాళ్ళని నువ్వు ఎందుకు 33% వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? మీరు చట్టం కావాలి దానికి? బుద్ధి జ్ఞానం మీకుంటే చేయాలా, అంతే. బుద్ధి జ్ఞానం లేదని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో హూ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ రిజర్వేషన్స్ అండి? హూ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ 33% ఎవరండి? హూ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ 50% ఎవరండి చేసింది? పార్టీస్. ప్లీజ్ నోట్ దట్. పార్టీస్ ఆర్ తప్పు చేసిన వాళ్ళు, పార్టీస్ నిందితులు వాళ్ళు. మీరు వాళ్ళనే మేము ఎన్నిక చేయాలి అని మీరెందుకు ఆందోళన చేయడం లేదు ఎందుకు అని నేను అడుగుతున్నాను. సో మిమ్మల్ని ఎట్లా ప్రోవోక్ చేసి మీరు అడిగించే శక్తి మీకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాను, అంతే. మిమ్మల్ని ఏదో అనడం లేదు నేను. సో అన్లెస్ ది పొలిటికల్ పార్టీ decides to give 33% of the people in assemblies and parliament, మీ చట్టం అమలు జరగదు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. యాజ్ ఎ టీచర్ చెప్తున్నాను, యాజ్ ఎ రైటర్గా చెప్తున్నాను. మేము సిలబస్ ప్రకారం నేను మాట్లాడతానంటే నేను కూడా అట్లే మీరు చెప్పిన దాంట్లో నేను మాట్లాడతా, వినండి. సాధ్యమా అది? ఇది ఒక పాయింట్. ఇక నేను ఇంకొక మాట చెప్తానండి. కొన్ని తీవ్రమైన విషయాలు మీకు చాలా దారుణంగా కొన్ని చట్టాల్లో ఏముంటాయంటే, ఆర్టికల్ 14 అనేది చాలా గొప్ప ఆర్టికల్. మేమెంతో సంతోషం దాని గురించి చదువు, అది ఇంకా ఉందని సంతోషిస్తుంటాను. ఆ 14 ఉంచారు ఇక్కడ, అబ్బా ఎంత అద్భుతం, ఎంత అదృష్టం అనుకుంటుంటాను. నాకు ఎవరైతే పెద్దవాళ్ళు కొందరు దండాలు పెట్టేస్తారు ఇక్కడ, నేనైతే రోజు పెడతాను, అది వేరే విషయం. ఇప్పుడు రాగానే ఏదో పెద్ద మీటింగ్ జరిగింది అనుకో, మీరు దండాలు పెట్టేస్తారు. ఈ ప్రజల కోసం నేను వర్క్ చేస్తున్నానంట. ఆ తర్వాత మనకి ఏదో ఇబ్బందులు ఏమో వస్తాయని అర్థం. అది తర్వాత మనం ఆలోచించుకోవాలి. అందులో 14లో ఏముందంటే షల్ బి అని ఉంది. షల్ మీరు ఎక్కడ రాసుకోండి. షల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ దట్ యు ఆర్ సపోజ్ టు యూజ్, ఇంప్లిమెంట్ ఈజ్ షల్. మిగతా ఎన్ని సలహాలు ఇంకేమనాలి సార్? ఏం అడ్వైజరీ సార్? హూ విల్ టేక్ ది అడ్వైజ్? సలహా అంటున్నారే కానీ ఎవ్వరు దాని సలహా అనగానే పక్కన పారేస్తారండి. ఇంకొకటి ఒకటి ఉందండి, బ్రహ్మాండమైన పదం ఉంటుందండి, మీరు చాలా ఆశ్చర్యపోతారు. అది డిజైర్. సరే, కొత్త పాయింట్స్ చూస్తున్నాను. నాకు నా టైం పోతున్నది. నేను చెప్పేది కొన్ని 2-3 ఉన్నాయి. అష్యూరెన్సెస్ అంటారు. అష్యూరెన్సెస్ అంటే ఏంటండి? ఏమో నాకైతే తెలియదు. ఈ అష్యూరెన్సెస్ ఎవరు చెప్తారు? హెచ్ఎం చెప్తాడు, అంటే హోమ్ మినిస్టర్. హెడ్ మినిస్టర్ కాదు సార్, హెడ్ మాస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ చెప్తాడు. ఏమంటే ఐ అష్యూర్ యూ దట్ 50% ఆఫ్ యువర్ సీట్స్ విల్ బి అలొకేటెడ్ టు. ఏమండి, చట్టాలేమో అందులో ఉండదు, నువ్వేమో ఉపన్యాసం చెప్తావు ఏది పార్లమెంట్లో. ఐ అష్యూర్ అంటే ఈ అష్యూర్ని అమలు చేసేవాడు ఎవడండి? ఇక్కడ చట్టమే గతి లేదురా బాబు అంటూ ఉంటే అష్యూరెన్స్ ఐఎమ్ అష్యూరర్ అన్నాను. హూ ఆర్ యూ అసలు? చాలా గొప్పవారు, లావుగా ఉన్నారు, పొడుగ్గా ఉంటారు, ఫైన్. కానీ నువ్వు చేసేదేంటి? మీరు ఈ అష్యూరెన్స్ నీకేమైనా అమలు అవుతుందా? ఇప్పుడు మన తెలంగాణ దాంట్లో 2014లో బోలెడు అష్యూరెన్సెస్. ఎన్ని అష్యూరెన్స్లు అండి, అయ్యో రామరామ, అన్ని అష్యూరెన్స్లు. ఆ అష్యూరెన్స్ అమలు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో ఎప్పుడన్నా?
10 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు, 12 ఏళ్ళు అయింది బాస్, 12 ఏళ్ళు అయిపోయింది. మేము లెక్కలు మేము అడుగుతున్నాం, ఇంకా అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కదా సార్. ఇది ఎప్పుడు చేస్తారు సార్? అష్యూరెన్స్ కాదు. చట్టంలో మీరు అష్యూరెన్స్ యాడ్ చేసిన తర్వాత అష్యూరెన్స్గానే మిగిలిపోతుంది. ఉపన్యాసంలో చెప్పిన అష్యూరెన్స్ అక్కడే మిగిలిపోతుంది. మరి మీరు ఎక్కడికి తీసుకుపోతున్నారు దాన్ని? ఎక్కడికి తీసుకుపోతున్నారంటే మళ్ళీ మీరు ఇది ఎలక్షన్స్కి తీసుకుపోతున్నారు. ఎలక్షన్స్లో మీరు ఆలోచించినప్పుడు ఎవరైనా మీరు ఆలోచించి అర్థం చేసుకొని చెప్పగలిగితే అక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తే, ఎన్నికల్లో ఓట్లన్నా మీరు వేస్తే, ఆ ఓట్ల ద్వారా మీరు నేను లాంటి మంచివాళ్ళు, తెలియవాళ్ళు, తెలిసిన వాళ్ళు, పనికొచ్చేవాళ్ళు, పనికిరాని వాళ్ళు పక్కన పెట్టేస్తే ఉంటే కదా నీ చట్టం అమలు అయ్యేది ఎక్కడ? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఇక మీరు సెక్షన్ 16 ఆర్టికల్ 16 చూడండి, చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. ఆర్టికల్ 16 అదేమైనా చేశాడా చేయలేదా? గురుగారు మాకు చెప్పాలి, మాకు తెలియదు. ఏమిటంటే ఇట్స్ ఎ ప్రిన్సిపల్ అండి. ఆర్టికల్ 14 ఈజ్ ఎ ప్రిన్సిపల్. ఇట్ లుక్స్ లైక్ ఎ రైట్, ఇట్ లుక్స్ లైక్ ఎ చట్టం, హక్కు. హక్కు అబ్బా ఎంత బాగుందో ఆ పేరు కదా, హక్కు. చట్టం ఏముంది మరి అక్కడ? చట్టం సరే ఏముందో చూశారు. అందులో ఏమిటో లా హ్యాస్ టు బి మేడ్, ఓన్లీ ప్రొవిజన్ ఈజ్ ప్రొవైడెడ్ దట్ అకార్డింగ్ టు లా ఇట్ విల్ బి మేడ్. అంటే పార్లమెంటు ద్వారా చట్టం చేసే అవకాశము వీలు మీకు ఇస్తున్నాము అని 16లో ఉందండి. చట్టం ఉందా మీకు? హక్కు ఉందా అందులో? ఏముందక్క తల్లి చెప్పు. 16లో వీలు. ఏం వీలంటే ఏంటండి? వీలు మీకు వీలైతే ఇస్తాడు. వీలు ఎవరికి కావాలండి మీ వీలు? దేర్ ఇస్ ఎ ప్రొవిజన్, లా హ్యాస్ టు బి మేడ్. అద్భుతమైన లాంగ్వేజ్ అండి, అద్భుతమైన లాంగ్వేజ్. మీరు అర్థం చేసుకోకపోతే లాంగ్వేజ్ అక్కర్లే నాకు. లాంగ్వేజ్ మినిమం ఆ చట్టంలో ఏముంది అని అర్థం చేసుకోవడానికి నాకు, మా మిత్రులకి, ఇక్కడ పెద్దలకి అందరికీ అర్థం కానప్పుడు మీరు ఏం లా గురించి మాట్లాడుతున్నారు? మీరు ఏం చట్టం గురించి మాట్లాడుతున్నారు? ఏ న్యాయం గురించి మాట్లాడుతున్నారు? న్యాయం ఎక్కడికి పోయినా మనం ఇంకా లా దగ్గరే ఉన్నాం, న్యాయం దాకా పోలే. ఇంకెప్పుడు పోతాం నువ్వు న్యాయానికి? మీరు ఎప్పుడు పోతారు, నేను ఎప్పుడు పోతాను? నేను అప్పట్లో నేను జర్నలిజంలో ఉన్నప్పుడు నాకు విసుగొచ్చింది. కొన్ని చేసే అన్యాయాలు చూస్తే నాకు ఇష్టపడలేదు. నాకు సరే మనం ఏమంటే మనకి గతి లేక మళ్ళీ మనం ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు, కానీ నాకు లా చదివాను కదా మరి నేను అనేది ఉద్ధరించి మేము ఏం చేసాం, లాయర్గా తయారయ్యాను. కానీ లాయర్గా ఉండే అవకాశాలు కూడా నాకు సరిగా లేకపోతే నేను లా టీచర్గా మారిపోయాను. ఈ లా టీచర్గా మారిపోయినప్పుడు కూడా మనకి జర్నలిజం మీద కొంచెం వాసనలు కూడా ఉంటాయి కదా, ఆ వాసనలు మనకు కూడా ఉన్నాయి. ఆ వాసనలతో నేనేం చేసినా, ఐ విల్ కంటిన్యూ యాజ్ ఏ లెక్చరర్ ఆఫ్ లా, బట్ ఐ విల్ బి రైటింగ్ అబౌట్ లా ఇన్ తెలుగు యాజ్ ఎ అదేమంటారు యాజ్ ఎ కాలం నేను రాసి కాలమిస్ట్గా మారాను నేను ఇప్పుడు. అది ఒక రకంగా చాలా మంచి నిర్ణయం నాది. ఎవరు దాని మీద చట్టాలు తయారు చేయలేదు, కానీ నేను రాసుకుంటే ఇవాళ ఏమైంది, అందులో దానికి నేను పేరేం పెట్టాను, న్యాయం అని పేరు పెట్టాను. అంటే మా పెద్దలందరూ, మా మిత్రులు, నా టీచర్స్ వాళ్ళందరూ నేను కలిసి, శ్రీధర్ నువ్వు బాగానే రాస్తున్నావు, వారానికి ఏదో రాస్తున్నావు, బాగానే ఉంది, న్యాయం అని పెట్టావు, కానీ ప్రతిదీ అన్యాయమే చెప్తున్నావు నువ్వు అన్నట్టు. 100% కరెక్ట్. అవును సార్, నేను ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు రాబోయే కాలంలో నేను అన్యాయం అని పెట్టుకుంటాను దాంట్లో చెప్పాను. నిజం అది. న్యాయం అనేది పక్కకు పోయి అన్యాయం నెత్తిన మీద నిలబడుతున్నప్పుడు నీ చట్టాలు, శస్త్రాలు, అస్త్రాలు పనికిరావు. అది మీరు అర్థం చేసుకోవాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అక్కడ మళ్ళీ ఏముంది మీకు, ఈ సార్ మీకున్నాయి చెప్పాల్సినవి, కానీ నేనే నాకు తోచలే నేను చెప్పేస్తున్నా. ఏంటంటే అది నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ది పార్లమెంట్. షెల్ కాదు, షెల్ ప్రివెంట్ అంటే ఏంటండి? షెల్ అనగానే అబ్బా షెల్ అని ఉంది అని మనం చాలా, ఇట్ ఈస్ నాట్ అడ్వైజర్ కాదు ఇది, ఇట్ ఈస్ షెల్. అద్భుతం అనుకుంటాం కదా. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ది పార్లమెంట్. అంటే ఒకవేళ పార్లమెంట్ చేయదలుచుకుంటే మేము ఆపం.
ఈ ఆపము అనే ఈ చట్టాలు మీ ఎదురుగా పెట్టుకొని మీరు చేసిన చట్టాలు ఏమిటండి ఇప్పటిదాకా చేసింది? 2023లో ఏం చేశారు ఇదండి? ఏం చేస్తున్నారండి ఇప్పుడు? హెల్దీ అనే దాన్ని ఎట్లా నీరు నీళ్లు పాచి మజ్జిగ చల్లంలాగా చల్ల నీళ్ళైనట్టు అంతా నీవు డైల్యూట్ చేసేసిన తర్వాత నీకు ఎక్కడుంది న్యాయం? ఏ న్యాయం గురించి మాట్లాడుతున్నారు? ఏ చట్టం గురించి మాట్లాడుతున్నారు? రిజర్వేషన్స్ వస్తాయి, మనకి ఏదో వస్తున్నాయి, ఆ రిజర్వేషన్ల దగ్గర ఏదో ఎలక్షన్స్ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి, ఆ రిక్రూట్మెంట్ చేస్తున్నాం ఈ సంవత్సరం చేస్తున్నాం, ఈ నెక్స్ట్ ఇయర్ చేస్తున్నాం అంటుంటారు, అందరూ అంటుంటారు, ఇప్పుడు కూడా అంటుంటారు. ఎవడన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు చట్టాలు? అసలు మీకు చెప్పండి, మీరు ఈ రిజర్వేషన్ల పేరుతో, నేను కొంచెం తీవ్రమైన మాటలు అంటుంటే మీరు నన్ను తిట్టొచ్చు అని కూడా నాకు తెలుసు. అయితే ఈ రిజర్వేషన్స్ అనే పేరుతో మొత్తం ప్రభుత్వం ఇప్పుడున్న మొత్తం అందరు ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే అసలు రిక్రూట్మెంటే లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారండి మీరు? 33%. ఏం 33% అండి? వాట్ ఈస్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్? 33% ఆఫ్ వాట్? 33% ఆఫ్ అసెంబ్లీయా? పార్లమెంట్లోనా? నా కాలేజీలోనా? నీ కాలేజీలోనా? ఎక్కడా? ఇది మీరు చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన భయంకరమైన నిజం ఇది. ఈ భయంకరమైన నిజాలకు వెళ్ళండి, భ్రమలోకి వెళ్ళకండి, భ్రమలోంచి బయటికి రండి. చట్టం ఒక భ్రమ. ఇట్ షెల్ నాట్ బి, దేర్ షెల్ బి ఏమిటది? మళ్ళీ ఏం చెప్తున్నాను? అది నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ అంటే పూర్తి అన్యాయం. అది మాటే లేదు అందులో అమలయ్యే మాట ఉండే అవకాశమే చట్టంలో లేదు, రాజ్యాంగంలో లేదు. అమలు చేయట్లేదు అంటున్నారు. అమలు చేసే అవకాశమే రాజ్యాంగంలో లేదు. అయిందా? ఇక చట్టం ఏం చేశాడు చెప్తాం. దీన్ని నేనేమంటానంటే, ఇప్పటిదాకా బాగా ఒక చోట రాసుకున్నాను, నేను మర్చిపోతుంటానని రాసుకుంటున్నాను. మనం ఏం చట్టం అంటే, మనం చేసే చట్టము నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ అనే మాటతో దీన్ని తెలుగులో దాన్ని అర్థం చేసుకోవడానికి అంటే చావదు బతకదు. మామూలుగా మీకు అర్థం కాదు, చావదు బతకదు. రాజ్యాంగంలో కొన్ని పదాలు చదవవు బతకవు ఏమిటి? బతకదు. చావవు బతకవు. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? అది ఆలోచన. సరిగా అందులో ఈ ఆర్టికల్ 16లో ఉండే అన్ని రకాల లిస్టులో ఒక చోట ఉమెన్ రిజర్వేషన్స్ వచ్చాయి. 2023 చేసి మీరు ఏం చేశారండి? 2023లో ఇది ఆ తర్వాత ఎప్పుడో వస్తుంది అని చట్టం చేశాడు ఆ మహానుభావుడు. మళ్ళీ దండం పెట్టుకున్నాడు అక్కడ, మనం కూడా దండం పెట్టుకోవాలి. 2023లో వచ్చిన చట్టము ఏ సంవత్సరంలో చేస్తాడు అనేది అందులో రాశాడు. మనం ఎప్పుడు చదవం, మేము కూడా మర్చిపోయాం, మీరు కూడా మర్చిపోయారు. మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అరే అవును ఎప్పుడు 2023 కదా, 29 అప్లై అది వస్తుంది అంటున్నాడు. నాకు ఆ నమ్మకం కూడా లేదు కదా, అందుకని అక్కడ నేను 29 కూడా చెప్పట్లేదు. నాకు డౌట్ అది అయిందా. అందుకని ఏం చేశాడు, 26కి తీసుకొచ్చాడు. చాలా బాగుంది. 2026 మన రియల్ కరెంట్ కదా ఇయర్, అద్భుతం అనుకున్నా. అమలు అవుతుంది అనుకున్నా. 3 చట్టాలు చేశాడు దానికి. ఒక్క చట్టం కాదు, ఒక చట్టం ఆల్రెడీ ఉంది. ఏది? 2023 చేసిన చట్టం ఏముంది అది. ఆ చట్టాన్ని ఉండగా 3 చట్టాలు చేశాడు. ఆ 3 చట్టాలు ఏవో నీకు తర్వాత మీకు క్లాస్ పీకాల్సి ఉంటుంది. క్లాస్ పీకితే తప్ప అర్థం కాదు. అందులో ఉన్నాయి, సారీ టు సే దాట్. ఆ 3 చట్టాలండి. ఆ 3 చట్టాలు ఏమిటంటే డీలిమిటేషన్ ఉంటుంది. ఆ డీలిమిటేషన్తో ఇంకేదో ఉంటుంది. అది చెప్పాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అవి. ఏం సార్ 3 చట్టాలు ఉన్నాయి బాస్, చెప్పండి. ఈ అద్భుతమైన ఈ రోజుల్లో ఒక చట్టం వీగిపోయిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఇది జరిగిందా నిజంగా చెప్పండి? న్యాయమా అన్యాయమా? ఏం జరిగింది ఇది? దిస్ ఇస్ ఎ వండర్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కంట్రీ. డూ యు నో హౌ ఇట్ హ్యాపెండ్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? ఎందుకైందంటే ఈ ప్రతిపక్షం ఒకటి ఉంది గనక ఆ ప్రతిపక్షం ఉండడం కోసమే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొత్త విషయాలు చెప్పడానికి లేదు బాస్. అయితే ఈ ఒక ప్రతిపక్షం అనేది కనీసం
రాజ్యాంగ దాని ఏమంటారు రాజ్యసభలో ఉండే అవకాశం ఉండడం వల్ల, ప్లీజ్ అండర్స్టాండ్, ప్రతిపక్షం ఉండడం వల్ల, ఆ ప్రతిపక్షం రాజ్యసభలో ఉండడం వల్ల మీకు దాన్ని ఇవాళ క్వశ్చన్ చేసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇవాళ 2023 చట్టం తీసుకొచ్చాడు, తగ్గించాడు, ఇక్కడ అడ్వాన్స్ తీసుకొచ్చినాడు. అదేదో నీకు మేరం చేసింది, నీకు చాలా మేలు చేసిందని మీరంతా అనుకుంటున్న సంతోషిస్తున్నారు. చట్టాలు అమలు చేస్తున్నాడని చెప్పి మనం అందరూ ఏవేవో చేస్తున్నాం. ఇక్కడ వీధుల్లో ఏదో మాట్లాడుతున్నాం, వీధుల్లో మాట్లాడుతున్నాం. అవి పక్కన పెట్టండి. ఇక మీకు ఈ 131 ఈ అమెండ్మెంట్ అనేది వీగిపోవడం అనేది చాలా గొప్ప పరిణామం అండి. ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే అద్భుతమైన అవకాశం వచ్చిన శుభ తరుణం అది. అయితే దానివల్ల ఏమైంది అంటే ఈ రాజ్యసభలో మీకు వాళ్ళందరూ కలిసి ఉండడం వల్ల మీరు అన్నది కరెక్ట్, ఇక్కడ ఉండడం వల్ల ఆ చట్టం నిలబడింది. కానీ నిజంగా చెప్పండి, ఇంత ఫెయిల్యూర్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఉంటుందండి? ప్రభుత్వం ఉంటుందా? ఉండాలా? రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, కూర్చోవాలి, రిజైన్ చేసి వెళ్ళిపోవాలండి. యువర్ అ ఫెయిల్యూర్, భయంకరమైన ఫెయిల్యూర్ ఇది. కానీ ఒక రకంగా ఐఎమ్ హ్యాపీ అబౌట్, ఎందుకంటే ఈ 3 చట్టాలు కనుక మీరు అమలు చేస్తే రాబోయే భయంకరమైన అన్యాయాలు కొన్ని కొనసాగించే అవకాశం ఉంది. కనుక అవి వీడిపోవడమే కరెక్టు అని నేను అనుకుంటున్నాను. అరే వండర్ఫుల్ అండి, ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది కాన్స్టిట్యూషన్ బీయింగ్ ఇంప్రూవ్డ్, ఇఫ్ ఎట్ ఆల్ సంబడీ ఈజ్ యూజింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. కానీ ఏం జరిగింది? అప్పట్లో మనకి ఎన్ని ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మనకు ఏ ఇయర్లో అయినాయి బాస్? మధ్యంతర కాదు, ఇది లోక్సభ ఎలక్షన్స్లో మీకు వాళ్ళు అనుకున్న వాళ్ళు నాకు 400 వస్తాయి, 400, 500 వస్తాయి, 600 వస్తాయి, 700 వస్తాయి, ఇష్టం వచ్చిన వాళ్ళ నెంబర్లు వాళ్ళు చేసుకుంటుంటారు. చేస్తే మీకు ఎన్ని వచ్చినాయి? దానికన్నా తగ్గిపోయినాయి, వచ్చేసినాయి. 220 అంతేనా, ఎన్నో నెంబర్లు కరెక్ట్గా నాకు తెలియదు. అక్కడికి వచ్చింది. అక్కడికి వస్తే ఏమైంది? ఇక్కడ మన తెలుగుదేశం వారు, అక్కడ వారు మహానుభావులు, వారెవరు, బీహార్ వారు ఉండడం వల్ల వాళ్ళు క్వశ్చనే చేరువాడు. తప్పు ఒప్పు, ఈ చట్టం ఆ చట్టం అనే చర్చే లేదు. అసలు వీడు చదవడు. సార్ చెప్పారు, వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. ఎలక్షన్ కాదు, ఈ పార్లమెంటులో ఓట్లు పెట్టుకోవడానికి రేపు పొద్దున జరిగే ముందు ఇవాళ రాత్రి ఇస్తాడండి ఈ చట్టం యొక్క కాపీ. ఎవడైనా చదువుతాడా చెప్పండి మేడం, చెప్పండి. చదవకుండా వాడు ఏమంటాడు, లేదు మేము బీజేపీ, వాడు నాన్ బీజేపీ, వీడు కాంగ్రెస్, వాడు ఆ పార్టీ, కనుక మేము అది చేయకి నేను అంతే. అచ్చా, మీకు ఇంకో మాట, వండర్ఫుల్ మాట చెప్తాను. సింపుల్ మెజారిటీ అంటే ఏంటండి? ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా చెప్పండి సింపుల్ మెజారిటీ? చెప్పండి, రాజ్యాంగం చదువుకోండి ఒకసారి, ఎక్కడన్నా ఉందా? సింపుల్ మెజారిటీ. సింపుల్ అన్నాక మెజారిటీ ఏంటండి నీ తలకాయ? ఆ సింపుల్ మెజారిటీ ఏంటి తెలిసిన? హూ ఆర్ అవైలబుల్ ఇన్ ది హౌస్ అంటే లోక్సభలో మీరు ఉంటే ఆ ఉన్నందులో మెజారిటీ వాళ్ళు అంటే ఒక 60 మంది ఉంటే 31 ఉంటే చాలు. ఆ 31 మంది ఈ చట్టాలు చేస్తూ ఉంటే, మీరు చేస్తున్నారని మీకు అనుకుంటే, అక్కడ 3 చట్టాల మీద మీకు అమలవుతుంది అని మేము అనుకుంటూ ఉంటే, అవి కొట్టేసి అవతల పారేస్తూ ఉంటే, నీకు ఏ చట్టం వచ్చిందో మీకు అర్థమైందా? మీకు ఏమైనా తెలిసిందా? ఏమన్నా చట్టం మీకు ఏం చట్టం వచ్చిందో మీకు? దాంట్లో 226కి వచ్చేసింది, మన చట్టాలు వచ్చేసినాయి, మన రిజర్వేషన్స్ వచ్చినాయని మీరు సంతోషపడుతున్నారు. కానీ సాధించింది ఏమిటి అనేది మీరు అర్థం చేసుకునే అవకాశమే లేదా మీకు? అయిందా? సరే, ఆయన కాదు, ఎవరిని గురించి, వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, నేను మాట్లాడను కూడా. అయితే ఇప్పుడు ఈ రాజ్యసభలో ఓడిపోయిన ఒక ప్రభుత్వము ఇప్పుడు మళ్ళీ ఓడిపోకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి
అన్ని పరిస్థితులు క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. వస్తున్నప్పుడు మీరు ఏమవుతుంది, థ్యాంక్ యూ బ్రదర్, చాలు 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 చాలు. ఏమవుతుంది అప్పుడు, లాస్ట్ మై మెమరీ. మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంది. ఎట్లా ప్రయత్నాలు చేస్తుంది అంటే ఎస్ఐఆర్ ద్వారా చెప్తుంది. అంటే అప్పుడు నువ్వు ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు, ఓట్లు, మనకు ఓటర్స్ ద్వారా మనం ప్రభుత్వాన్ని తయారు చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఓటర్స్ ఎవరు అని నిర్ణయించేది ఎవరు? పార్లమెంట్ కాదు, కమిషనరే. కమిషనర్ నిర్ణయిస్తాడు. ఎట్లా నిర్ణయిస్తాడు? నీ ఓటర్లందరినీ తీసేస్తానని. 1,00,000 ఒక కోటి మందిని తీసేద్దాం, లేదండి 2 కోట్లు చేసేస్తే బాగుంటుంది. అట్లా 2 కోట్లు 3 కోట్లు నెంబర్లను తీసుకుంటూ వస్తూ ఉంటే ఈ ఓటర్ని నిర్ణయించుకున్నది ఎవరు? హూ ఇస్ సెలెక్టింగ్ ది ఓటర్? కమిషన్ చేతిలో ఎవరున్నారు? ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ద్వారా మీరు పార్లమెంట్ ద్వారా చేసిన చట్టం ఏముంది? ఆ చట్టం ముందు సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? లేదు ఇట్లా కాదు, ఇది మేము అందుకే మీకు ఒక మంచి తీర్పు ఇస్తున్నాము, ఆ తీర్పు ప్రకారము ఒక ఏదో ఉంది, 3 ఉండాలి, ఆ 3లో ఉండాలి. ఇప్పుడు ఎటువంటి తయారు చేశాల్సిన సింపుల్ మేనేజ్మెంట్, సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ ఏంటనుకున్నావు? ఒక పిఎం, ఒక మినిస్టరు, ఒక అపోజిషన్ ఉండాలి, ఇంకొక 2 ఉంటారు, 3 ఉంటారు. ఇదివరకు సిజేఐ ఉండేవాడు. ఆ సిజేఐని పక్కన పెట్టేసి 3 అన్నాడు. ఈ 3లో సింపుల్ మెజారిటీ అంటే ఎవరండి? మహానుభావుడైన వారు, ఇంకా మహానుభావుడైన 2వ వ్యక్తి. ఈ 2 కలిసి నిర్ణయించిన తర్వాత ఎవరు మార్చారంటే, అట్లా మార్చాలని చెప్పిన తర్వాత, కొత్త చట్టం తయారు చేసిన తర్వాత, ఇప్పుడు పార్లమెంట్ కాదు, ఈయనెవరు ఇప్పుడు మీరు మాట్లాడడం మేడం, ఇప్పుడు మన ఎన్నికల కమిషన్ అంటే నేను కూడా ఒకప్పుడు కమిషన్, ఏ కమిషన్లోనూ అడగద్దు, మళ్ళీ అడగకు. అయితే ఈ కమిషన్ వచ్చింది కదా, ఈ కమిషన్ ద్వారా ఏమన్నా అనుకూర్చుంటాడు. ఆయన ఎట్లా సెలెక్ట్ అయ్యాడు? అది పెద్ద క్వశ్చన్, పెద్ద మిస్టరీ. ఆ మిస్టరీలోకి మనం వెళ్ళిపోతే మళ్ళీ బయటికి రాలేము, అక్కడ ఉంటాం. అక్కడి నుంచి మీరు ఏం చేస్తున్నారు? నేను ఎవరిని ఎస్ఐఆర్ అనేది నేను ఇప్పుడు ఏమిటది స్పెషల్ ఇంటర్న్సివ్ రివిజన్ ఫైన్, నో ప్రాబ్లం. ఇదేమిటి, అది పర్వాలేదు. ఈ స్పెషల్ ఏంటండి? నా ప్రాబ్లం అంతా స్పెషల్ తోటే. ఎంటైర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ దిస్ స్పెషల్. వన్స్ యూ మేక్ సంబడి ఎ స్పెషల్ పర్సనాలిటీ, యూ ఆర్ నాట్ డూయింగ్ కరెక్ట్ థింగ్స్. ఇంకా అంతకన్నా ఎక్కువ తిట్లు మనం తిట్టకూడదు. మనకితో వాళ్ళకి మనకు తేడా ఉండదు అప్పుడు, కానీ అవాయిడ్ చేసేయండి. అయిందా? సో ఇప్పుడు మీరు ఎవరు సెలెక్ట్ చేస్తున్నారండి? ఓటర్ని ఎవరు సెలెక్ట్ చేస్తున్నారండి? ఓటర్ని నేను సెలెక్ట్ చేస్తా. అంటే నేను కమిషన్ని నేను సెలెక్ట్ చేస్తా. చేసిన తర్వాత మీరు ఓడిపోవడం ఏముందండి, చాలా మామూలు అండి. ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు అనేది పిచ్చిగా నేను చెప్తున్నా. ఆ రోజు మీరందరూ చెప్పారు కదా, ఏది దాన్ని ఏమంటారు సార్, ఎలక్షన్స్లో ఏం జరుగుతుందని ముందే చెప్తారు. ఎగ్జిట్ పోల్స్, అవుట్ పోల్స్, కమింగ్ పోల్స్, ఏమి వేస్ట్. అన్ని వేస్ట్ అని మీరు లెక్కలు వేసుకుంటే మేమంతా సాయంత్రం దాకా నాలాంటి వాడు పిచ్చోళ్ళలాగా మేమంతా రాసుకుంటూ ఉంటాం. దానికి నెంబర్లు వేసుకుంటాం. నెంబర్లు మర్చిపోయాను నేను. చివరికి ఏమైందండి మీకు? వాళ్ళు ఎవరు ఎన్నికలు చేసుకోవచ్చు, ఎవరు ఎలక్ట్ చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు దీంట్లోకి వచ్చారు. ఏది అధికారంలోకి వచ్చినారు. నాకు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళ, గెలిచిన వాళ్ళు గొప్పవాళ్ళ నాకు అక్కర్లేదు, అనవసరం లేదు దాని గురించి. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ ఎస్ఐఆర్ ద్వారా ఏం జరిగిందంటే, నాకు ఒక అవకాశం ఏమొచ్చిందంటే ఇవాళ మాట్లాడడానికి. మొత్తం చరిత్ర మా పెద్దవారు వివరించారు, మా మేడం మొత్తం వివరాలు మీకు ఇచ్చేసింది కనుక మళ్ళీ ఆ వివరాల్లోకి నేను పోకుండా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఏం అవకాశం ఉందని చుట్టూ ఉన్న చరిత్ర గురించి ఏమంటే ఇప్పుడనే పరిస్థితి, కరెంట్ సిచ్యువేషన్ని చూడడానికి కొంచెం అవకాశం నాకు వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మీరు ఇక మళ్ళీ రాజ్యసభలో ఓడిపోవడానికి వీలు లేకుండా ఇక వచ్చిన
జరిగిన ఎన్నికలలో ఎంపీలు ఇంకా ఎంపీ రాజ్యసభలను కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు, ఇప్పుడు అవుతారు. వచ్చిన తర్వాత మీ 2/3 మీ ఓడిపోవడము, మీ గెలవడం ఏమీ ఉండదు. ఉంటుందమ్మా? ఏమీ ఉండదు. మనం ఏం సాధించాం? మనం రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అరే ఇంతకుముందు కథ చూడు, ఇప్పుడు నా కథ చూడు. ఏం చెప్తున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా పార్లమెంట్ మాది ఏమంటారు నల్సార్ గురించి మాట్లాడతావా, లేకపోతే నా ప్రైవేట్ యూనివర్సిటీకి మాట్లాడతావా? నా గురించి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఏం మాట్లాడాలి? నేను దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఈ 3 చట్టాలు ఓడిపోవడం అనేది ఒక గొప్ప నిర్ణయం. ఇది ప్రజల ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంకేతం, అది అద్భుతమైన సంకేతం. కానీ మనం ఏం చేశాము, ఇక ఇద్దరు ఈ పార్టీలు 2 పార్టీలు కనుక దాంట్లోంచి ఎక్కడ పోయినారు వాళ్ళు? ఎన్డీఏ నుంచి బయటకు పోలేదు, ఎన్డీఏలోనే ఉన్నారు. కానీ వాళ్ళు విడివిడిగా బయట నుంచి వచ్చారు, జాయిన్ కూడా అయ్యారా? జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు కనీసం నేను ప్రతిపక్షానికి నాకు శక్తి ఉంది అని చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇద్దరున్నారా? ఆ ఇద్దరు ఆయన భయపడిపోయి ఎంపీ అయిపోయినాడు. ఆ మహానుభావుడు ఎంపీ అయిపోయినాడు. ఇక ఈయన ఇప్పటికీ భయపడుతున్న వ్యక్తి నన్ను తీసేస్తారో ఉంచుతారో తెలియదు. నేను విల్ ఐ కంటిన్యూ యాజ్ సీఎం ఆర్ విల్ ఐ నాట్ కంటిన్యూ యాజ్ సీఎం అని వాడు భయపడుతూ ఉంటే ఇక నీకు ఏమంటారు నియంతృత్వము దగ్గరలోకి వస్తున్నాం. అప్పుడు మళ్ళీ 3 చట్టాలు మళ్ళీ అమలు తీసుకొస్తారు. ఈసారి గెలుస్తారు, రాజ్యసభలో గెలుస్తారు, లోక్సభలో గెలుస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే సార్కి చెప్తాను, అయ్యా మీరు నా కోసం చదవాలి దయచేసి. ఈ 3 పాయింట్స్, ఈ 3 జరుగుతాయి, వినండి. వీరు శ్రీధర్ గారు చెప్పిన పర్యవసానం ఏమిటి అంటే, గెయిన్ ఇన్ ది హిందీ హార్ట్లాండ్, హిందీ బెల్ట్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, హర్యానా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ. దీంట్లో ఇప్పుడుండే 2,207 సీట్లలో గాను వాళ్ళకి 366 సీట్లు వస్తాయి. అది రిప్రజెంటేషన్ 77% ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ ది షేర్ ఇన్ ది పార్లమెంట్. అంటే ఇదివరకు 38 ఉన్నది, ఇప్పుడు 43% అవుతుంది. అట్లానే సదర్న్ స్టేట్స్లో లాస్ అయ్యేవి ఏవి అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి. ఇవి 132 సీట్లు ఉన్నవి 176 అవుతాయి. అంటే ఇంక్రీజ్ 33% అవుతుంది. కానీ టోటల్ షేర్ డ్రాప్ అవ్వడం 24.3% నుంచి 20.7%కి దాగిపోతుంది. అట్లానే ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో షేర్ ఆఫ్ ది ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డ్రాప్ ఎప్పటి నుంచి అవుతాయి? 14.4% నుంచి 13.7% అవుతాయి. ఈశాన్యం అంటే నార్త్ ఈస్టర్న్ షేర్ టోటల్గా డిక్లైన్ అయ్యేది 4.4% నుంచి 3.8% అవుతుంది. అంటే ఉత్తరాది ఒక హిందీ బెల్ట్ యొక్క స్టేట్సే డామినెన్స్లోకి వస్తాయి పార్లమెంటు వ్యవస్థలో అన్నది ప్రస్తుతం జరగబోయే పర్యవసానం. థ్యాంక్ యూ బాస్. ఫెడరల్ అంటాం. ఏంటండి ఫెడరల్ అంటే? ఏం సమాఖ్యన? ఆ సమాఖ్య తత్వము ఏమిటి అంటే, మీరు ఆర్టికల్ 1లో ఉంటుంది, ఏమనంటుంది? వీఆర్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నావు నువ్వు. అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే నేను ఏం చేస్తే అదే జరుగుతుంది ఢిల్లీలో అని కాదు. దాని అర్థం అది కాదు. అందరూ రాష్ట్రాలు కదిలితేనే, అప్పట్లో ఇందిరాగాంధీ కాదు, ఆమె పేరేంటి, ఎన్టీ రామారావు గారు అనేవారు, ఏమిటండి ఇట్స్ మిథ్య. ఏమిటి మిథ్య? కేంద్రం మిథ్య అన్నాడు. అరే ఇట్లా మాట్లాడేమిటి, ఎవరు చెప్పారు నీకు అద్భుతమైన పాయింట్ అనుకుని ఆశ్చర్యపోయాను నేను. చదివితే కరెక్ట్, అది 100% కరెక్ట్. అంటే అందరూ రాష్ట్రాలు కదిలితేనే దేశం. ఏదో కవిత రాసినట్టు లేదు.
అంతమంది కలిస్తే మన దేశం మన జాతి. ఇప్పుడు ఎక్కడుంది ఏ జాతి? ఢిల్లీ సుల్తాన్లు నిర్ణయిస్తున్నారు. ఢిల్లీ సుల్తాన్లు నిర్ణయిస్తే ఎక్కడుంది నీ ఫెడరేషన్? ఫెడరల్ ఎక్కడుంది నీ ఫెడరల్? ఆ లోతుకి వెళ్ళాలి మీరు. లోతుకి వెళ్తే మీరు ఈ ఇప్పుడు ఏమంటారు, రిజర్వేషన్స్ ఆఫ్ ఉమెన్ నుంచి బయటికి వచ్చి మనుషుల గురించి ఆలోచించి, ఆ మనుషుల నుంచి వచ్చి పార్లమెంటుకి వచ్చి, పార్లమెంట్ నుంచి మళ్ళీ మీరు ఎన్నికల్లోకి వచ్చి, ఆ ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్ వారి పేరు ఏమిటండి, కమిషనర్ గారిని నమస్కారం చేసుకుని ఇటు వెళ్ళి మన ఇంటికి కూడా వచ్చి మనం ఎడ్యుకేషన్ గురించి, ఎడ్యుకేషన్ కాదు ఇదేమంటారు, జ్యుడిషియరీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ న్యాయ చట్ట అని మనం మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకా మాట్లాడుకుంటూ ఉండండి. మనకు విజయం, మనకి నారీ ఏమంటారు, నారీ వందన్. ఈ వందన అనగా నా కోపం ఊడిపోతుందండి. వందన అంటే నమస్కారం చేయడం, వందన అనగానే కోపం ఊడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నా మాట విని గుర్తుపెట్టుకోండి దయచేసి, అర్థం చేసుకోండి. హౌ కెన్ యూ బ్రింగ్ రియల్ ఎలక్షన్స్ అండ్ హ్యావ్ రియల్ రిజల్ట్ వస్తుంది చెప్పండి. ఈ అంత ధైర్యంగా వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చిపోతే, గెలిచి కూడా వచ్చి ఓడిపోయిన ఆ సీట్లన్నీ, ఆ బిల్లులన్నీ మళ్ళీ రుజువు చేసే, గెలిపించే అవకాశాలు తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు మీరు 2026 నాటి మహిళా చట్టం వచ్చిందని సంతోషిద్దామా? దానితో పాటు 3 అదర్ సెక్షన్స్ చట్టాలు కొట్టేస్తున్నారు, మళ్ళీ తీయబోతున్నారు అని మీకు అర్థం అవుతున్నదా? అర్థం అవుతే మీకేం తెలుస్తుంది? దీనివల్ల మీకు తెలిసేది ఏమిటండి, మీ ఫెడరేషన్ పోయింది అనేది అర్థమైందా? ఇక మీకు చివరికి ఉండే ప్రమాదం ఎందులో ఏముందంటే, మొత్తం ఈ కథలో ఉండే ప్రమాదం ఏమిటంటే, ఇది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈశాన్య అనే 3 భాగాలు మారిపోయినప్పుడు, మీరు సౌత్ అండ్ నార్త్ అనేది విడిపోయే పరిస్థితి, ప్రమాదం రాకూడదని నేను మా దేశాన్ని నేను కాపాడుకోవాలి అని నేను అడుగుతున్నాను అంతే. దేశ రక్షణ కోసం మీరు చేయండి. ఏం చేద్దాం, మన దేశాన్ని సమైక్యంగా ఎట్లా ఉంచుదాం? ఆర్టికల్ కాదు, ప్రియాంబుల్లో ఉన్న పదాలు కనీసం అర్థం చేసుకోండి. ఐక్యత అనేది అక్కడ ఉంది, అక్కడి నుంచి రండి. ఇక ఇంకొక 2-3 పాయింట్స్ మీకు ఈసారి గురుగారు, యాజ్ ఫర్ యాజ్ ఇది చదవరా కొంచెం. Ministers, what does as far as practicable mean? Minister has promised the seat ratios will be increased equally for all states. However, this promise is nowhere to be found in the constitutional amendment. Article 81 mandates that ratio between the seats and population shall be the same for all states, so far as practicable. This is a requirement for population proportionality. Can it really protect the current ratios? Sultans of Delhi are turned the political wheel. Expanding the local Lok Sabha to 850 seats is not a routine administrative decision, and it's a deep-seated move to completely alter political equity. ఎక్కడ ఈక్వాలిటీ అండి? ఆర్టికల్ 14 ఎక్కడుందండి? ఎక్కడుంది ఆర్టికల్ 14? దట్ ఈస్ వాట్ అందులో ఇది ఇంకో వండర్ఫుల్ పాయింట్ చూడండి మీరు, యాజ్ ఫర్ యాజ్ ప్రాక్టికబుల్ అట. అసలు నువ్వు చట్టం తీసుకొచ్చి అందులో ఏమో యాజ్ ఫర్ యాజ్ ప్రాక్టికల్ అంటే ఏంటంటే ఎవరు నిర్ణయిస్తారండి ఇది? ఎవరు? యాజ్ ఫర్ యాజ్ ప్రాక్టికల్ అంటే ఏంటి? మాకు వీలు కాదండి అందుకని మేము తగ్గిస్తున్నాం అంటాడు, అయిపోయింది. ఎందుకండి దాన్ని చట్టం చేయడం ఎందుకండి? దానికి మాకు వీలైతే మేము చేస్తామండి అని చట్టం. ఇది అర్థం చేసుకోవాలా. ఇంకొక పాయింట్ మీకు చెప్పేసి కాదు ఒక్కటి ఏమంటానంటే, చెప్పింది కదా సార్, మీరు అన్నారు చాలా బాగుంది, మిస్టరీ కూడా చెప్పేశారు, అన్ని పాయింట్స్ అయిపోయినాయి. ఇది ఒక్కటి చెప్పాలి, ఇది సార్ 3 and 4 ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూడండి. ఇది 5 4 చెప్పాలి సార్. ఇంకొక 4 పాయింట్స్ చెప్తే నేను కూడా
మీరు భోజనానికి సమయానికి వచ్చామా మనం? ఈలోగానే ముగిల్చేద్దాం. నాలుగు కీ పాయింట్స్ మీరు చెప్పదలుచుకున్నారు. సీలింగ్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది స్టేట్స్ ఈజ్ రేజ్డ్ ఫ్రమ్ 530 to 815. యూనియన్ టెరిటరీస్ది 20 నుంచి 35. టోటల్ సీట్స్ పార్లమెంట్లో 850 ఉండాలి. దీనికి డెఫినేషన్, వేగ్ డెఫినేషన్ ఆఫ్ పాపులేషన్ తీసుకురాబోతున్నారు. కరెంట్ కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్ యూజింగ్ 1971 సెన్సస్ ఎలకేషన్ and 2001 for boundaries is being replaced as parliament may by law determine. అంటే పార్లమెంట్ చట్టం ఏది చేస్తే దాని ప్రకారమే మేము బౌండరీస్, సీట్స్ నిర్ణయిస్తాము అని. మూడో పాయింట్, సింపుల్ మెజారిటీ ఓవర్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్. ఇందాక వారు సింపుల్ మెజారిటీ అని చెప్పింది విశదీకరించారు. నాలుగో పాయింట్ ఏమంటే రిమూవల్ ఆఫ్ సేఫ్ గార్డ్. Bill deletes the third proviso to Article 81 and 170, freeze established by 42nd Amendment and 84th Amendment ensured states that control their population would not lose seats. That protective shield is now sought to be vanished. అంటే మీరు ఒక్క పాయింట్ చూడండి, మనము ఈ పదాల మీద మళ్ళీ మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తుంది. పాపులేషన్ అంటే ఏంటి? చిన్న పదం. పాపులేషన్ అంటే ఏంటి? కాదు, అదే మరి అక్కడే మనం పడిపోతున్నాం. అక్కడ ఏమన్నా అంటే బీయింగ్ రీప్లేస్డ్ విత్ యాజ్ పార్లమెంట్ మే బి లా డిటర్మిన్. అది వాడు నిర్ణయిస్తాడు. ఎవరు? పాపులేషన్ అనేది వాడు నిర్ణయిస్తాడు, నువ్వు కాదు, నేను కాదు, చట్టంలో కాదు. పిఎం చేస్తాడు, ఎంపీ చేస్తాడు, ఎంపీయా హెచ్పియా ఏమంటా, హోమ్ మినిస్టర్ నిర్ణయిస్తాడు, పిఎం నిర్ణయిస్తాడు. ఇటువంటి చట్టాలు చేసుకుంటారండి ఎవరు? వీటి చట్టాలు అంటారు ఎవరు? అసలు నా అధికారం నేను ఇవ్వాలని నీకు చట్టం చేస్తాను. అధికారం మొత్తం నాకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి అని నేను అనొచ్చునా? దాన్ని మీరు ఓట్లు వేయడమా? దానికి డిఫీట్ కావడం అనేది నాకు ఒక గొప్ప వండర్ అనిపిస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ వండర్. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ అగైన్, వేర్ ఆర్ యూ? వేర్ విల్ వి బీ దేర్? ఎక్కడుంది నీ ప్రియాంబుల్? ఎక్కడుంది నీ ఆర్టికల్ 14? ఎక్కడ ఉంది నీ అది ఏది? ఏం చెప్పాలి? ఇంకా ఏం చెప్పాను నేను? 106th Amendment ఏది?